పెద్ద మగధీర లాంటి సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న గ్యాప్ కోసం అని చెప్పేసి రఫ్ అనే సినిమా చేశారు అంటే ఈగ తర్వాత. గ్యాప్ అని చెప్పొద్దండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫిల్లింగ్ ద గ్యాప్. ఇట్ ఈస్ అబౌట్ లైక్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. వై ఇట్ ఈస్ అ గ్యాప్? ఇట్ ఈస్ నాట్ అ గ్యాప్. సో ఇది ఎలా సార్ మీకు ఇది ఒక డీటాక్సా లేదంటే ఎలాగ ఇది? అంటే లైక్ ఆఫ్టర్ డూయింగ్ అ వెరీ హెవీ డ్యూటీ ఫిల్మ్ యూ నీడ్ టు లిటిల్ చిల్ అవుట్ అండి. సో అలాంటి టైంలో లైక్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సమ్ స్క్రిప్ట్ విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అని అలాంటి. సో దట్ వే ఐ డిడ్ గోల్కొండ హై స్కూల్, ఐ డిడ్ విజేత అలాంటి. సో మధ్య మధ్యలో లైక్ ఇట్ ఈస్ లైక్ అంటే ఏం లేదండి, లైక్ దేర్ ఎవ్రీ ఫిల్మ్ యాజ్ ఎ ఛాలెంజ్ అండి. సో బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. సో I don't want to get used to one way of film. So it always like reality check laga, like madhyalo chestha unte it is better for you in many sense. Okay. But learning experience ఏది బాగుంటుంది? ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవద్దండి ఎప్పుడు. సో లైక్ లిటిల్ డిస్కంఫర్ట్ ఉంటేనే ఇప్పుడు కెరియర్ లో బాగుంటుంది. బట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏది బెటర్ ఉంటుంది సార్? బోత్ ఆర్ ద సేమ్ అండి. లైక్ అంటే లైక్ జస్ట్ బికాస్ బడ్జెట్స్ ఎక్కువ ఉన్నాయండి నథింగ్ విల్ బి వెరీ అంటే బడ్జెట్ ఎక్కువ ఉంటే దాని రిక్వైర్మెంట్, దాని టెన్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఇన్ ద సేమ్ వే లైక్ చిన్న బడ్జెట్ ఉంటే దాని రిక్వైర్మెంట్స్, దాని టెన్షన్స్ వేరే ఉంటాయి. సో బోత్ ఆర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇట్ ఈస్ నథింగ్ లైక్ దిస్ ఈస్ కంఫర్టబుల్, దట్ ఈస్ కంఫర్టబుల్. బట్ బడ్జెట్ ఉంటే కొద్దిగా ఆ కంఫర్ట్ వేరే ఉంటుందండి, విచ్ ఇస్ ఆల్వేస్ బెటర్. సో లైక్ ఇట్ ఈస్ బెటర్ వెన్ హై అంటే డబ్బులుండి కష్టాలు ఉంటే కొద్దిగా హాయిగా ఉంటుంది. డబ్బులు లేని కష్టాలకి డబ్బులున్న కష్టాలకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మామూలుగా రోడ్డు మీద కూర్చొని ఏడడానికి, కార్లో కూర్చొని ఏడడానికి డిఫరెన్స్ ఉంటుంది.